పేరు బ్రతుల శ్రీనివాసు. నేను గొల్లకిష్టంపల్లి గ్రామ సర్పంచ్ను. ఈరోజు ప్రొద్దున గొల్లకిష్టంపల్లిలో వెన్నం పెద్దిరెడ్డి అనే రైతు ప్రొద్దున మన సొప్పకట్టే కాలబెట్టి ఆయన చల్లారిందని ఇంటికి పోవడం జరిగింది ప్రొద్దున 10 గంటలకు. అదే క్రమంలో ఏమైందంటే అది చిన్నగా పోయి అక్కడ ఒక ఎండిపోయిన చెట్టు అంటుకొని అది ఏం చేసిందంటే చెట్టు పెద్దగా ఉన్నది, అది అంటుకొని ఆ వైర్ల మీద కరెంటు తీగల మీద పడుట్లా కరెంటు వైర్లు తెగి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక ట్రాన్స్ఫారము, అలాగనే బత్తుల రాజు అని గడ్డివాము, 2 బర్రెలు, పైపులు 18 పైపులు, మరియు జింకల శంకరు గడ్డివామును 20 గుంటలంతా తోట మిర్చి తోట కూడా తలగబెట్టి అంటుకున్నాయి. అలాగే ఇంకా మరియు సంజీవరెడ్డి మన కూండ్రు సంజీవరెడ్డి కూడా గడ్డి కాలడం జరిగింది. ఈ మంటల వలన దాదాపుగా ఒక మినిమం 3-4 లక్షల నష్టం జరగడం జరిగింది. నిన్న సాయంత్రమే కూడా నేను గ్రామ సర్పంచ్గా డప్పు సాటింపు కూడా చేయించడం జరిగింది. వరి కొయ్యకాళ్ళు అంటుపెట్టద్దని ఏసీపీ గారు కూడా అన్ని వాట్సాప్లలో గ్రూపులలో షేర్ చేయడం జరిగింది. అలాగే నేను చెప్పినా కూడా చట్టరీతంగా చర్య తీసుకుంటామని కూడా నిన్న సాటింపు చేయడం జరిగింది. అయినా కూడా రైతులకు అనుకోలేక నిన్న చెప్పిన వెంటనే ప్రొద్దున ఇవాళ ఒక 3-4 లక్షల నష్టం జరిగింది. గొల్లకిష్టంపల్లిలో పాపం బత్తుల రాజు అనే ఆయనకు మినిమం 2 బర్రెలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇది అంతా రైతులు గమనించి ఇకనైనా కూడా మిగతా రైతులు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని వరి కోయకాలు ఏమైనా వర్షం పడ్డప్పుడైనా ఏదైనా ఉంటే అవసరమైతే మనం దున్నుకొనా లేకపోతే ఇంకా దానికి సంబంధించిన ఏదైనా వేసుకొని వరి కోయకాలు కూలిపోయేటట్టుగా చేసుకోవాలి, కానీ అంటు పెట్టకుండా ఉండాలని గ్రామ ప్రజలందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను. రాజు నేను ఆయన పని పక్క పండు ఉంటా. పొద్దున్న వచ్చిండు వాళ్ళు సుప్ప అంటు పెట్టుకున్నట్టు గడ్డకు పోయింది గడుపుకు. ఆ గడ్డకు పోతే చల్లారిపోయింది. చల్లారితే పూర్తిగా చల్లారింది అనుకున్నా, కానీ ఆ వరకే ఎండిపోయింది చెట్టు. అది వేలు వాళ్ళు చల్లారిందని వాళ్ళ వేలు నేను 12:30 దాకా నేను కూడా నీళ్ళు కట్టిన. పెద్దగా ఏం పొగ ఏం రాలే, మామూలుగా కొద్దిగా లైట్గా వచ్చింది, కానీ వేరే ఏమైనా కట్టె కాలుతుంది వచ్చాను నేను అనుకుని చక్కగా ఇంటికి ఆకలి అవుతా అంటే ఇంటికి పోయి నేను అన్నం తిని ఇట్లా వండుకున్నా. ఆ చెట్టు కాలి తీగల మీద పడి షార్ట్ సర్క్యూట్ అయ్యి నా బర్రె గారిని గడ్డి బంగాని దాదాపు 1,50,000 దాకా బర్రెలకి కావాలి. 85,000 బర్రెలకు కొనుకొచ్చింది. పొత్తలారం వచ్చిండు, గడ్డకట్టు పెట్టిండు, ఎనుకుపోయి అంటు పెట్టాడు. చెట్టు గాలింది, చెట్టు మీద గడ్డకట్టు పెడితే చెట్టు మొదలు కాలి తీగలు పడితే తీగలు తెగి ఆ తీగలు వంగి మొత్తం అంటుకొని దేశం అంతా అంటుకున్నది. 2 బర్రెలు కాలినాయి, 3 గడ్డాలు కాలినాయి. సగం తోట కాలింది, ఆ తోట కూడా తీసుకోకపోవడం. రెడ్డిస్ మొత్తం గడ్డాడు పెట్టిండు, పెద్ద చెట్టు మొదలు కాలి తీగలు పడి మొత్తం దేశం అంతా అంటుకున్నది. నా పైపులు 20 పైపులు కాలినాయి. తోట పిచ్చి కాయ ఉండే అంత ఒక్కసారి దూసుకుంటాను ఆపుకున్నా. ఒక గడ్డ నాదే, గడ్డి పైపులు కాలినాయి, తోట